పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి. చెరుకు పరిశోధన స్థానం ఉయ్యూరు నందు ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చెరుకులో సూక్ష్మ పోషక యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. సూక్ష్మ పోషక యాజమాన్యం గురించి చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా జింకు లోపం కనిపించినప్పుడు మొక్కలలో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపం ఎక్కువగా అయినప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. ఇటువంటి సందర్భంలో జింకు లోపం కనిపించిన తోటకు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇనుప ధాతు లోపం కనిపించినప్పుడు ఆకులు పాలిపోయి లేక పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ ఇనుప ధాతు లోప నివారణకు 10 లీటర్ల నీటికి 100 గ్రాముల అన్నబేదితో పాటు ఒక నిమ్మబద్ద లేదా 10 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకొని ఇనుప ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మ్యాంగనీస్ లోప నివారణ ఉన్నట్లయితే లీటర్ నీటికి 5 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ కలుపుకొని ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను మొక్క అంతా తడిచే విధంగా స్ప్రే చేసుకొని మ్యాంగనీస్ లోప నివారణ చేసుకోవచ్చు. ఇదే కాకుండా పంట మార్పిడి అవలంబించి కూడా ఈ మొక్క తోటలో కానీ లేదా కార్సీ తోటలో కానీ వివిధ రకాలైనటువంటి సూక్ష్మధాతు లోపాలు రాకుండా నివారించుకోవచ్చు. ముఖ్యంగా మాగాణి భూముల్లో లేదా తోట నేలల్లో మొక్క తోట మొదటి కార్సీ తర్వాత వరి, పెసర లేక మినుము పంటలను వేసుకొని ఈ చెరుకు సాగు చేయడం శ్రేయస్కరం. అలా కాకుండా 2 సంవత్సరాల కాల పరిమితిలో 3 పంటలు పండే విధంగా అంటే మినుము, పెసర, వేరుశెనగ ఒక పంటగా వేసి తర్వాత మొక్క తోట, కార్సీ తోట మొత్తం 3 పంటలు 2 సంవత్సరాల్లో వచ్చేటట్లుగా పండించుకోవడం లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా మొక్క తోటలో ఒక విధంగాను, కార్సీ తోటల్లో ఇంకొక విధంగాను అంటే సిఫారసు చేసినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను తగిన సమయంలో వేసి మంచి దిగుబడులు సాధించుకుంటూ సరైన సమయంలో సూక్ష్మ పోషక యాజమాన్యం చేపట్టుకున్నట్లయితే చెరుకులో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదములు.